వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీ రాడార్. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. పవన్ కళ్యాణ్ లేటెస్ట్ ఫిలిం హరిహర వీరమల్లు సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలా ఆడుతుందో అందరూ చూస్తూ ఉన్నారు. మొదటి రోజు ఆయన కెరీర్లోనే బెస్ట్ ఫిగర్స్ని నమోదు చేసినటువంటి ఈ సినిమా రెండో రోజు నుంచి కలెక్షన్స్ అనూహ్యమైన స్థాయిలో పడిపోవడం కూడా మనం చూస్తూ ఉన్నాం. సాధారణంగా ఒక స్టార్ హీరో సినిమాకి 40 నుంచి 50% కూడా రెండో రోజు పడిపోవటం అనేది ఒక సాధారణమైనటువంటి విషయమే, సహజమైనటువంటి విషయమే. ఎందుకంటే మొదటి రోజు అభిమానులందరూ కూడా ఆయన సినిమాను చూస్తారు కాబట్టి తెలుగు సినిమాలు ప్రత్యేకించి అనూహ్యమైన స్థాయిలోనే మొదటి రోజు ఆ కలెక్షన్స్ అనేవి నమోదవుతాయి. ఆ తర్వాత క్రమేణా తగ్గుతాయి. సో అదేవిధంగా ఈ హరిహర వీరమల్లుకు సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ కూడా ఆ సినిమాని ఆ ప్రీమియర్స్ అలాగే మొదటి రోజు అత్యధిక సంఖ్యలో చూడటం వల్లే ఆయన కెరీర్ బెస్ట్ గణాంకాలను ఆ సినిమా నమోదు చేసింది. ఆల్మోస్ట్ 70 కోట్ల గ్రాస్ని వరల్డ్ వైడ్గా వసూలు చేసింది. సో అయినప్పటికీ కూడా మిగతా చూసుకుంటే ఈ మధ్య చాలామంది ఈ సినిమా ఏ స్థాయిలో తెలుగు సినిమాల్లో ఓవరాల్గా చూసుకుంటే మొదటి రోజు కలెక్షన్ పరంగా ఎన్నో స్థానంలోకి వచ్చింది అని చూస్తే ఏదో 13వ స్థానంలో ఈ సినిమా నిలిచింది ఫస్ట్ డే కలెక్షన్స్ పరంగా అని చెప్పేసి లెక్కలు వేసి చెప్పారు. ఈ మధ్య నేను ఒక వీడియో చేసినప్పుడు అత్తారింటికి దారేది అనే సినిమా తర్వాత పవన్ కళ్యాణ్కి ఆ రేంజ్లో బ్లాక్ బస్టర్ హిట్ అనేది మళ్ళీ ఇంతవరకు రాలేదు అని చెప్పేసి చెప్పాను. వకీల్ సాబు, భీమ్లా నాయక్ సినిమాలు కూడా అవి అంటే హిట్ సినిమాల కింద కొంతమంది పరిగణిస్తారు, కానీ అవి కూడా ఆశించిన రీతిలో లాభాలు గడించలేదు అని చెప్పేసి నేను చెప్తే దానికి కొంతమంది కామెంట్లు చెప్పారన్నమాట. మీరు ఆ సినిమా కలెక్షన్లు చెప్తేనే కదా అవి ఏ స్థాయి కలెక్షన్స్ని రాబట్టాయని చెప్పేసి తెలిసేది అని చెప్పేసి కొంతమంది కామెంట్ల రూపంలో తెలియజేశారు. సో నేను అందు గురించి ట్రేడ్ వర్గాల సమాచారం ద్వారా కొన్ని వెబ్సైట్లు, రిలయబుల్ వెబ్సైట్ల ద్వారా నేను ఆ సమాచారం అంతా కూడా సేకరించాను. నిజంగా చూస్తే ఓవరాల్గా ఆ రెండు సినిమాలు కూడా వకీల్ సాబు, భీమ్లా నాయక్ ఈ రెండు కూడా పవన్ కళ్యాణ్కి మంచి పేరు సంపాదించి పెట్టాయి ఆయన క్యారెక్టర్స్ పరంగా. నిజానికి అత్తారింటికి దారేది లాంటి సినిమా కానివ్వండి, గబ్బర్ సింగ్ లాంటి సినిమాలో కానివ్వండి, ఆయనలో ఒక హీరోయిజం ఉంటుంది, అలాగే హీరోయిన్ తోటి రొమాన్స్ ఉంటుంది. అభిమానులకి ఎలా కావాలో అలా ఆ సినిమాలో మనకు దర్శనమిచ్చాడు. ఆయన క్యారెక్టరైజేషన్ కూడా అలాగా ఉంటుంది. సో అందుగురించి ఆ రెండు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. అవి విడుదలైన సంవత్సరాల్లో టాప్ గ్రాసర్స్గా నిలిచాయి. కానీ వకీల్ సాబు, భీమ్లా నాయక్ వచ్చేటప్పటికి వాటి క్యారెక్టరైజేషన్స్ భిన్నంగా ఉంటాయి. ఎందుకంటే వకీల్ సాబ్లో ఆయనకి హీరోయిన్ ఉండదు, భార్య ఉంటుంది, ఆమె చనిపోతుంది. ఆ క్యారెక్టర్ని శృతి హాసన్ పోషించింది. ఆ తర్వాత భీమ్లా నాయక్ చూసుకుంటే ఆయనకి భార్య, పిల్లలు ఉంటారు. సో అలాంటి క్యారెక్టర్ని ఆయన పోషించాడు. అందులో నిత్యా మేనన్ ఆయన భార్యగా యాక్ట్ చేసింది. ఒక పోలీస్ ఇన్స్పెక్టర్గా ఆయన నటించాడు. అయితే ఆయన అభిమానులు కోరుకునేటువంటి పాత్రలకు భిన్నమైన పాత్రలుగా ఆ రెండు పాత్రలను మనం చెప్పుకోవచ్చు. మనకు తెలుసు ఈ రెండు కూడా రీమేక్లే. వకీల్ సాబ్ అనేది హిందీలో వచ్చినటువంటి పింక్ సినిమాకి రీమేక్. అక్కడ అమితాబ్ బచ్చన్ చేసిన క్యారెక్టర్ ఆయన చేశాడు. అలాగే భీమ్లా నాయక్ వచ్చేసి అయ్యప్పనం కోషియం అని చెప్పేసి మలయాళ సినిమా, ఆ సినిమాకి రీమేక్. సో అట్లా బిజు మీనన్ చేసినటువంటి క్యారెక్టర్ని పవన్ కళ్యాణ్ చేస్తే పృథ్వీరాజ్ సుకుమారన్ చేసిన క్యారెక్టర్ని రానా దగ్గుబాటి చేశాడు. సో మరి నిజంగా ఈ రెండు సినిమాల యొక్క ప్రీ బిజినెస్ వాల్యూ ఎంత, వచ్చింది ఎంత అనేది ఇప్పుడు నేను మీకు అంటే నాకు వస్తున్నటువంటి ఏవైతే కామెంట్లు ఉన్నాయో నేను చేసే వీడియోలకి దానికి ప్రతిస్పందనగా నేను ఇప్పుడు ఇవి చెప్తున్నాను. దీన్ని బట్టి అర్థమవుతుంది నిజంగా అవి ఏ స్థాయి విజయం సాధించాయి. పెట్టిన ఎవరైతే డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు ఈ సినిమా మీద పెట్టుబడులు పెట్టారో దానికి తగ్గట్టుగా కలెక్షన్స్ వచ్చాయా,
ఓవర్ఫ్లో వచ్చిందా, లేకపోతే బ్రేక్ ఈవెన్ వరకు వచ్చి ఆగిపోయాయా, లేదా ఆ బ్రేక్ ఈవెన్ కూడా కాలేదా అనే విషయాలను ఇప్పుడు నేను మీకు చెప్పదలుచుకున్నాను. ఇవన్నీ కూడా నేను సొంతంగా క్యాలిక్యులేట్ చేసినటువంటి లెక్కలు కాదు. ట్రేడ్ వర్గాల నుంచి నేను రాబట్టుకున్నటువంటి వాళ్ళు చెప్పినటువంటి సమాచారం బట్టి నేను చెప్తా ఉన్నాను. వకీల్ సాబ్ సినిమా వచ్చేటప్పటికి బాక్సాఫీస్ కలెక్షన్ అది ఓవరాల్గా 2 తెలుగు రాష్ట్రాల్లో వకీల్ సాబు ప్రీ బిజినెస్ వాల్యూ 80,35 రూపాయలు అని చెప్పేసి అంచనా వేస్తే దానికి వచ్చింది, కలెక్ట్ అయింది 78,77 అని చెప్పేసి ట్రేడ్ వర్గాలు అందించినటువంటి సమాచారం. అదే మొత్తం ఓవరాల్గా చూసుకున్నప్పుడు, వరల్డ్ వైడ్గా చూసుకున్నప్పుడు 89.35 కోట్ల రూపాయల ప్రీ బిజినెస్ వాల్యూ అని చెప్పేసి ట్రేడ్ వర్గాలు తెలియజేశాయి. దీనికి గాను అది కలెక్ట్ చేసినటువంటి షేరు 86,36 రూపాయలు. సో ఇది అంటే రికవరీ పరంగా చూసుకుంటే ఆల్మోస్ట్ 97%, 96 నుంచి 97% రికవరీ సాధించింది. సో దీన్ని బట్టి నేను మీకు వివరించి చెప్పక్కర్లా, ఇది ఏ స్థాయి విజయం సాధించింది అనేది మీరే ఊహించుకోవచ్చు. ఇక్కడ నేను ఇంకొక విషయం కూడా చెప్పాలి. అత్తారింటికి దారేది అనే సినిమా అంతకుముందు 2013లో ఆ సినిమా 74.9 కోట్ల రూపాయల షేర్ సాధించి ఇండస్ట్రీ హిట్ అయింది. సో అంతకుముందు దానికంటే ఆ స్థాయి అంత కలెక్షన్ సాధించిన సినిమా ఇంకొకటి లేదు. 2009లో వచ్చినటువంటి రామ్ చరణ్ సినిమా, రాజమౌళి డైరెక్ట్ చేసినటువంటి మగధీర, అది 73.5 కోట్ల రూపాయల షేర్ సాధించి అది ఇండస్ట్రీ హిట్ కొట్టింది. అది ఇండస్ట్రీ రికార్డు. అత్తారింటికి దారేదికి ముందు అదే టాప్ కలెక్షను 73.5 కోట్ల రూపాయల షేరు. దాన్ని అత్తారింటికి దారేది దాటేసింది. అంటే మరీ ఎక్కువేం కాదు, 1.4 crore ఎక్స్ట్రా సాధించింది అన్నమాట మగధీర కంటే. సో ఇది అంటే అప్పటికి 2013 అది అత్తారింటికి దారేది వచ్చింది. ఇప్పుడు ఇది వకీల్ సాబ్ వచ్చేసి 2021లో వచ్చింది. సో అప్పటికి టికెట్ల రేట్లు పెరిగాయి, ఆయన అందరికీ కూడా షోల కౌంట్ పెరిగింది, స్క్రీన్ల కౌంటు పెరిగింది. సో అందువల్లే 86.36 కోట్ల రూపాయల షేర్ సాధించినటువంటి వకీల్ సాబ్ సినిమా అత్తారింటి దారేదికి మించే సాధించింది. కానీ అది సరిపోదు, ఎందుకంటే దాని ప్రీ బిజినెస్ వాల్యూ అంతకంటే ఎక్కువ కాబట్టి. ఇక వకీల్ సాబ్కి మరుసటి సంవత్సరం అంటే 2022లో భీమ్లా నాయక్ వచ్చింది. ఈ భీమ్లా నాయక్ వరల్డ్ వైడ్గా చూసుకున్నప్పుడు 106.75 కోట్ల రూపాయల ప్రీ బిజినెస్ వాల్యూ అని చెప్పేసి ట్రేడ్ వర్గాలు చెప్పినటువంటి మాట, దాని అంచనా. మరి ఈ 106.75 కోట్ల బిజినెస్ వాల్యూకి వచ్చిన షేర్ ఎంత అంటే 97,63 రూపాయలు అని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్తున్నటువంటి మాట. అంటే ఇక్కడ రికవరీ ఎంత 91 నుంచి 92% మధ్యలో ఉంది. అంటే వకీల్ సాబే దాని ప్రీ బిజినెస్ వాల్యూ కంటే కొంచెం 96-97% రికవరీ సాధిస్తే, ఈ భీమ్లా నాయక్ అనే సినిమా 92% లోపే రికవరీ సాధించింది అని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్తున్నటువంటి విషయం. చెప్పాలంటే తెలంగాణలో మాత్రమే దాదాపు ఈక్వల్గా ఎంత బిజినెస్ వాల్యూనో దానికి తగ్గట్లుగానే తెలంగాణలో షేర్ సాధించింది. అంటే దాదాపు అది 35 కోట్లు, 35 కోట్ల షేరు వచ్చేసింది. అంటే అక్కడ అది బ్రేక్ ఈవెన్ అయింది. మరి ఆంధ్రాలో చూసుకుంటే, రాయలసీమ కాకుండా రిమైనింగ్ ఆంధ్ర చూసుకుంటే దాదాపు 5.5 కోట్ల రూపాయల పైన డెఫిసిట్ ఉంది అని చెప్పేసి మనకి లెక్కలు తెలియజేస్తూ ఉన్నాయి. అలాగే రాయలసీమ చూసుకున్నప్పటికీ కూడా 5 కోట్ల రూపాయల పైనే అక్కడ కూడా డెఫిసిట్ అనేది కనిపిస్తూ ఉంది. ఇది ఒక్క ఓవర్సీస్లో మాత్రమే అది మంచి విజయం సాధించిందని చెప్పాలి. భీమ్లా నాయక్ అక్కడ 9 కోట్ల రూపాయల ప్రీ బిజినెస్ వాల్యూకి దాదాపు 12.5 కోట్ల రూపాయల పైన షేర్ సాధించింది. అక్కడ మంచి విజయం సాధించింది. ఇది భీమ్లా నాయక్ వకీల్ సాబ్ సినిమాలకు సంబంధించినటువంటి కలెక్షన్ల లెక్కలు. సో ఇవన్నీ కూడా ట్రేడ్ వర్గాల వాళ్ళు అందించినటువంటి సమాచారమే ఇది. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. అంటే అత్తారింటికి దారేది లాంటి ఒక బ్లాక్ బస్టర్ హిట్ కోసం అభిమానులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. సో
అయితే హరిహర వీరమల్లు సినిమా రిలీజ్కు ముందు కూడా వాళ్ళకి నిజానికి చెప్పాలంటే ఆ సినిమా మీద పెద్దగా హోప్స్ లేవు. పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే బయటకు వచ్చి హరిహర వీరమల్లు కోసం ప్రచారం చేశాడో అప్పుడు అభిమానులందరూ కూడా ఆ సినిమాను ఓన్ చేసుకొని ఆ మొదటి రోజు ఆ కలెక్షన్లు రావటంలో వాళ్ళ శాయశక్తుల తమ వంతు పాత్రని పోషించారు. అందుగురించే కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ హరిహర వీరమల్లు రాబట్టింది. కానీ వాళ్ళ ఆశలన్నీ కూడా ఓజీ సినిమా మీద ఉన్నాయి, అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ సినిమా మీదే ఉన్నాయి. సుజిత్ డైరెక్ట్ చేస్తున్నటువంటి ఆ సినిమా ఆల్రెడీ దాని షూటింగ్ కూడా దాదాపు పూర్తి అయిపోయిందని చెప్పేసి మనకు సమాచారం అందుతుంది. ఆ గ్యాంగ్స్టర్ రోల్లోనే తమ కథానాయకుడు ఖచ్చితంగా బాక్స్ ఆఫీసును గెలుస్తాడు అని చెప్పేసి అభిమానులందరూ కూడా నమ్ముతూ ఉన్నారు. ఆ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఓజీ అని చెప్పేసి, ఆఖరికి హరిహర వీరమల్లు ప్రమోషన్కి వెళ్ళినా కూడా ఓజీ అంటే ఆయనే వారించాడు. ఇప్పుడు మీరు అనాల్సింది ఓజీ కాదు బాబు, వీరమల్లు అని చెప్పేసి అది మీరు అనాల్సింది, అది మీరు చేయాల్సిన నినాదాలని చెప్పేసి స్వయంగా పవన్ కళ్యాణ్ అన్నాడు. దాన్ని బట్టి సో అభిమానులు దేనికోసం ఎదురు చూస్తున్నారంటే ఓజీ కోసం. హరిహర వీరమల్లు అనేది అది 5 సంవత్సరాల పైనే నిర్మాణ దశలో ఉండి కష్టాలు పడి విడుదల కోసం కూడా నానా తంటాలు పడింది. సో దానికి అనేక రీజన్స్ ఉన్నాయి. సో నిర్మాత ఏఎం రత్నం కోసం ఆయన ఎట్లయినా సరే గట్టెక్కించాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ ఆ సినిమా కోసం ప్రమోట్ చేశాడు. సో ఆ ఓపెనింగ్స్ అయినా రాబట్టగలిగాడు. సో ప్రస్తుతానికైతే మరొక బ్లాక్ బస్టర్ పవన్ కళ్యాణ్ నుంచి వస్తుంది అనేటువంటి ఆశలు మాత్రం ఓజీ అనే సినిమా మీదే అందరికీ కూడా ఉన్నాయి. మరి చూద్దాం, అభిమానుల ఆశలన్నింటినీ కూడా ఆ ఓజీ సినిమా నెరవేరుస్తుంది అని చెప్పేసి మనం కూడా ఆశిద్దాం. ఆ సినిమా కోసం ఎదురు చూద్దాం.